ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన శరీరము అడ్డుగా వస్తది. శరీర కార్యములు ఆనాడు మరి మోషే అతి పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెడుతూ ఉంటే మోషే ఆగు, మోషే ఆగు, ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నీ చెప్పులను విడువుమా. కనుకనే ఈరోజు చాలా మంది చెప్పులు ఒకటే వదిలిపెట్టేసి వచ్చేస్తున్నారు. చెప్పులు వదలమన్నది ఎందుకు అనంటే చెప్పులు చర్మంతో చేస్తారు కాబట్టి ఆ శరీర కార్యాలను విడిచిపెట్టు. నువ్వు మందిరంలోకి రావడం ముఖ్యము కాదు, మందిరంలో ఉన్న శ్రేష్టత నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అని అంటే శరీర కార్యములు విడిచిపెట్టాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, విమతములు, మత్తతులు, అసూయ, ద్వేషము, మత్సరము, అల్లరితో కూడిన ఆటపాటల. వీటిని నువ్వు విడిచిపెట్టాలా. చెప్పులు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా పర్వాలేదు, అది మందిరంలో శుభ్రత కోసం ఒకవేళ విడిచిపెట్టొచ్చేమో, కానీ నీ అంతరంగంలో ఉన్న శరీర కార్యములను నువ్వు సమాధి చేసినట్లయితే దేవుడిచ్చే శ్రేష్టమైన ఆత్మ ఫలాలతో నువ్వు నింపబడతావు. ఎంతో సంతోషము, సమాధానము నీ జీవితంలో ఉంటది. డౌన్లోడ్ షేర్ చాట్.